అందరికీ నమస్కారం. వాగ్దేవి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్‌లో భాగంగా మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూసాము. ఈరోజు మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాము. ఇవి టీజీ టెట్‌లో కానివ్వచ్చు, టీజీ డిఎస్సిలో కానివ్వచ్చు, రెండిట్లో కూడా ఉపయోగపడుతుంది. సో ఇంపార్టెంట్ పాయింట్స్‌లో ఈరోజు చెంచుల జీవన విధానం. తెలంగాణలోని నల్లమల అడవుల్లో మహబూబ్‌నగర్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, గుంటూరు, ప్రకాశంలో ఈ తెగ నివసిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ నివసిస్తారు చెంచులు అంటే మనం తెలుసుకోవాలి. తెలంగాణలో నల్లమల అడవుల్లో, మహబూబ్‌నగర్లో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, గుంటూరు, ప్రకాశంలో ఈ తెగ అయితే ఉంటారు. వీరు తేనె సేకరణ చేస్తారు, గుర్తుంచుకోవాలి. అలాగే అడవిపై ఆధారపడతారు. చెంచులు ముఖ్యంగా ఏం చేస్తారు అంటే తేనెను సేకరిస్తారు, అడవిపైన వాళ్ళు ఆధారపడతారు. చెంచు కుటుంబాలు అన్నీ ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉంటారు. వీటినే పెంటలు అంటారు. ఇక్కడ క్వశ్చన్ అడగచ్చు, పెంటలు అంటే ఏంటి అని. చెంచు కుటుంబాలు అన్నీ ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తుంటారు, వీటినే పెంటలు అంటారు. లేదా ఇట్లా కూడా అడగచ్చు, చెంచు కుటుంబాలు అన్నీ ఒకే ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తుంటారు, వాటిని ఏమంటారు? పెంటలు. అలాగే మాఘమాసంలో లింగయ్య స్వామి, చెంచులక్ష్మి ముఖ్యమైనవి. ఇవి గుర్తుంచుకోవాలి. లింగయ్య స్వామి, చెంచులక్ష్మి పూజ ఇది కూడా చేస్తారు. ఓకేనా. మాఘమాసంలో లింగయ్య స్వామి, చెంచులక్ష్మి పూజ చేస్తారు. ఏ మాసం అడగచ్చు? మాఘమాసం. ఎవరికి పూజ చేస్తారు అడగచ్చు? లింగయ్య స్వామి మరియు చెంచులక్ష్మి పూజ అనేది అయితే మనం గుర్తుంచుకోవాలి తప్పకుండా. అలాగే బోండా జాతి గురించి మనం చూద్దాము. వీరిని బోండో పోరోజు అని కూడా అంటారు. బోండా జాతి వాళ్ళని ఇంకా ఏమంటారు అంటే బోండో పోరోజు. వీరు ఏపీలోని విశాఖపట్నంలోని అరకులోని కొండల్లో, దట్టమైన అడవుల్లోనూ, పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలోని మల్కాజ్గిరి జిల్లాలోని అడవుల్లో ఉంటారు. వీరు ఎక్కడ ఉంటారనేది కూడా మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఏపీలోని విశాఖపట్నంలో, అరకులోని కొండల్లో, దట్టమైన అడవుల్లో, అలాగే ఒడిశా రాష్ట్రంలో మల్కాజ్గిరి జిల్లాలోని అడవుల్లో కూడా ఉంటారు. ప్లేసెస్ అనేది గుర్తుంచుకోవాలి. చెంచులు ఎక్కడ ఉంటారు, బోండా జాతి ఎక్కడ ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. అలాగే వీరు మాట్లాడే భాష ఏమిటి అంటే రెమో భాష. తప్పకుండా గుర్తుంచుకోవాలి. రెమో భాష. పోడు వ్యవసాయం చేస్తారు. అంటే వీరు చేసే వ్యవసాయం ఏంటి అంటే పోడు వ్యవసాయం. మన దేశంలో పోడు వ్యవసాయం లాగా చేస్తారు. అలాగే మన దేశంలో ఈ తెగ జనాభా దాదాపు 12,000 మంది ఉన్నారు. మన దేశంలో మొత్తం కలుపుకొని 12,000 మంది దాకా దాదాపుగా జనాభా అయితే ఉన్నారు. వారం వారం జరిగే సంతలను హత అంటారు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. వారం వారం జరిగే సంతలను ఏమంటారు? హత అంటారు. ఒక వస్తువుకు బదులుగా ఇంకొక వస్తువును మార్పిడి చేసుకుంటారు. ఈ పద్ధతిని వినిమయ ప్రొధ అంటారు. అంటే ఒక వస్తువు ఇచ్చి ఇంకొక వస్తువు తీసుకుంటారు అన్నట్టు అట్లా. సో దీన్ని ఈ మెథడ్, ఈ పద్ధతిని ఏమంటారు? వినిమయ ప్రొధ అంటారు. ఇది కూడా ఇట్లే అడుగుతారు క్వశ్చన్స్. అంటే సెంటెన్స్ ఇచ్చి దీన్ని ఏమంటారు, వీళ్ళు పూజించేది ఎవరిని, ఇవన్నీ కూడా కొన్ని గుర్తుంచుకోవాలి. వీళ్ళు ఎంతమంది జనాభా ఉన్నారు, దాదాపు మాట్లాడే భాష ఏంటి, ఎక్కడుంటారు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అలాగే జనపనార బట్టలు వాడతారు. వీరు వాడే బట్టలు ఏంటి అని అడగవచ్చు. అయితే జనపనార బట్టలు. సో ఇలాగా మనం ప్రతి పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. డైరెక్ట్గా తీసి కూడా అడగచ్చు ఇవే పాయింట్స్. సో ఇవి అన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుండి రాసినవి కాబట్టి టెక్స్ట్ బుక్ చూస్తూ ఇది కూడా ఒకసారి చూస్తే ఉపయోగపడుతుంది. సో అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ.